రాకాతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టించబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఒక్క డెసిషన్తో బన్నీకి తన ప్రొఫెషన్ అంటే ఎంత పిచ్చో అని చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది. హిట్ అయితే ఓకే, కానీ అటు ఇటు అయ్యిందా బన్నీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బట్ అయినా సరే రిస్క్ తీసుకుంటేనే కదా రివార్డ్ వచ్చేది. బన్నీ కూడా అదే టైప్. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న రాకా సినిమా చుట్టూ ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ మూవీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అఫీషియల్ గా బయటకు రానప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై ఇటు ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయినటువంటి అట్లీ కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ కాంబినేషన్ అంటేనే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండిరియర్ అన్న గ్యారంటీ భావన ఇప్పటికే ఆడియన్స్ లో ఏర్పడింది. అయితే ఈసారి అల్లు అర్జున్ కేవలం హీరోగానే కాకుండా సినిమా విజయానికి కీలకంగా మారే నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో బలమైన చర్చ నడుస్తుంది. జనరల్ గా స్టార్ హీరోలు ముందుగానే భారీ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం ట్రెండ్ కాగా, బన్నీ మాత్రం ఈసారి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తున్నారని సమాచారం. రాకా కోసం బన్నీ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ని పక్కన పెట్టి సినిమా లాభాల్లో వాటా తీసుకునే మోడల్ ను ఎంచుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయితే బన్నీకి వచ్చే లాభం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, తన సినిమా సక్సెస్ పై ఉన్నటువంటి నమ్మకానికి కూడా నిదర్శనం. అలాగే ఇది నిజమైతే అది కేవలం రాకా సినిమాకే పరిమితం కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండ్ కు నాంది పలికే అవకాశం కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇండియన్ సినిమా మార్కెట్ వేగంగా గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, విదేశీ మార్కెట్లు, మల్టీ లాంగ్వేజ్ డబ్బింగ్ వెర్షన్లు, ఇలా అన్ని కలిపి సినిమాల రేంజ్ ను మరింత పెంచుతున్నాయి. ఈ టైంలోనే హీరోల రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగాయి. కానీ అదే టైంలో నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో ఎక్కువ నష్టం నిర్మాతలకే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బన్నీ తీసుకున్నటువంటి ప్రాఫిట్ షేర్ నిర్ణయం రిస్క్ ను షేర్ చేసుకునేటువంటి స్మార్ట్ స్ట్రాటజీగా మారింది. ఇది నిర్మాతలకు ముందస్తు భారం తగ్గించడమే కాకుండా సినిమా క్వాలిటీపై మరింత ఫోకస్ పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాదు, అల్లు అర్జున్ వంటి టాప్ లీగ్ హీరో నో రెమ్యునరేషన్, ఓన్లీ ప్రాఫిట్ షేర్ మోడల్ ను ఎంచుకోవడం ఇండస్ట్రీకి ఒక ఊపిరి పోసినట్లయింది. ఇది నిర్మాతలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా సినిమా బిజినెస్ లో రిస్క్ ఫ్యాక్టర్ ను గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదు, దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ లో మేజర్ పార్ట్ ఆదా అవుతుంది. ఆ మొత్తాన్ని గ్రాఫిక్స్, మేకింగ్ వాల్యూస్, టెక్నీషియన్స్ కోసం ఖర్చు చేయవచ్చు. ఇక ఇలాంటి లాభాల భాగస్వామ్య విధానం టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విధానానికి బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. తక్కువ అడ్వాన్స్ తీసుకొని సినిమా సక్సెస్ తర్వాత భారీ లాభాల్లో వాటా తీసుకోవడం ఆయన స్టైల్. ఇప్పుడు అదే మార్గాన్ని అల్లు అర్జున్ ఎంచుకోవడం ఆయన మార్కెట్ పై ఉన్నటువంటి నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా అట్లీ లాంటి డైరెక్టర్ తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ నిర్ణయం సినిమాకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఇక డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అంటే భారీ స్కేల్, స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ కనెక్ట్ అన్ని కలిపి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా ఉంటాయి. ఇలాంటి డైరెక్టర్ తో పనిచేస్తున్నప్పుడు బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రాకా విషయంలో బన్నీ తన రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గడం వల్ల ఆ నిధులను అట్లీ తన విజన్ మరింత స్పష్టంగా బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి ఉపయోగించవచ్చు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొడితే అప్పుడు హీరో తీసుకునేటువంటి వాటా ఆయన సాధారణ రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది హీరోకి మరియు నిర్మాతలకి ఇద్దరికి లాభదాయకమైనటువంటి విన్ విన్ ఫార్ములా అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు, సినిమా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని, అప్పుడు వచ్చేటువంటి లాభాల్లో వాటా తీసుకోవడమే గౌరవప్రదం అని కూడా భావించడం బన్నీ ప్రొఫెషనలిజానికి నిదర్శనం. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ పై ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ హీరో కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా సినిమా అవుట్పుట్ కోసం కూడా ఆలోచిస్తున్నారంటూ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ లోని వర్తమాన హీరోలకు కూడా ఒక పాఠం లాంటిది. సినిమా బడ్జెట్ పెరిగిపోతున్నటువంటి టైంలో హీరోలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇండస్ట్రీ ఎంత బాగుపడుతుందో బన్నీ నిరూపిస్తున్నారు. రాకా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా ఈ లేటెస్ట్ వార్త ఇప్పుడు ఈ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తన సినిమా సక్సెస్ అయితేనే తాను సక్సెస్ అయినట్లుగా భావించే అల్లు అర్జున్ రాకాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అని సినీ ప్రపంచం మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. సో మొత్తంగా ఇలాంటి ఒక ఫ్యాక్టర్ జరగడం వల్ల డెఫినెట్ గా అటు ప్రొడ్యూసర్స్ కి, ఇటు హీరోలకి ఇద్దరికి లాభమే.
బట్ కాకపోతే ఒకవేళ సినిమా అటు ఇటు అయిందా ఎక్కువగా నష్టపోయేది హీరోనే. ఎందుకంటే అన్ని రోజులు పడ్డటువంటి కష్టం ఆబ్వియస్‌గా ఒక ఫిక్స్డ్ రిమ్యూనరేషన్ తీసుకుంటే అది హిట్ ఆర్ ఫ్లాప్ మొత్తంగా ఏదైనా సంబంధం లేదు. బట్ కాకపోతే ఇక్కడ హీరోకి వచ్చేటువంటి రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది. బట్ కలెక్షన్స్ మీద డిపెండ్స్ అంటే నిజంగా ఇది కొంచెం ఆలోచించి తీసుకోవాల్సినటువంటి డెసిషన్. అంటే సినిమా ఎంతో నమ్మకం ఉంటే తప్పితే డెఫినెట్‌గా ఈ సినిమా ఆడుతుంది, హిట్ అవుతుందన్న నమ్మకం ఉంటే అప్పుడు ఈజీగా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ అది అటు ఇటు అయిందా ఆబ్వియస్‌గా వచ్చినటువంటి షేర్ నుంచెళ్ళి ఎంతొస్తుందో అంతే అక్కడ హీరోకెళ్ళిపోతుంది. అంటే తక్కువొస్తే తక్కువ వెళ్ళిపోతుంది. ఎక్కువొస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది. సో మొత్తంగా ఇది నిజంగా ప్రొఫెషనలిజానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపులే అయినప్పటికీ బట్ కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్స్ చాలా చాలా సేఫ్ అవుతారు. ఎందుకంటే ఆబ్వియస్‌గా స్టార్టింగ్ ఇప్పుడు ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ లేకుంటే ఓన్లీ జస్ట్ అడ్వాన్స్ కొద్ది మొత్తంలో ఖర్చులకు అటు ఇటు ఇచ్చేసిన తర్వాత మేజర్‌గా మనం చూసుకోవాల్సిందేంటి అక్కడ ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా అంటే హీరోకి ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా రెమ్యూనరేషన్ దాన్ని సినిమా మీద బడ్జెట్ పెట్టొచ్చు. అంటే ఆ సినిమా మీద అవుట్‌పుట్ మీద పెట్టొచ్చు. అంటే బయటకు నుంచెళ్ళి తీసుకురావడం, వడ్డీలు పెరిగిపోవడం ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్ చాలా సేఫ్ అవుతాడు. ఎందుకంటే హీరోకి ఇచ్చే రెమ్యూనరేషనే చాలా ఎక్కువగా ఉన్నటువంటి టైంలో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి సినిమా అవుట్‌పుట్ మీద పెడితే సినిమా క్వాలిటీగా వస్తుంది. ఆబ్వియస్‌గా సినిమా సక్సెస్ అయితే అటు క్వాలిటీ వస్తుంది, వడ్డీలు పడవు అండ్ ఇప్పుడు హీరోకి ఇచ్చేదానికంటే ఎక్కువ కావచ్చు అండ్ కలెక్షన్స్ కూడా బావుంటాయి. కానీ కొంచెం అటు ఇటు అయిందా కొంచెం హీరోకి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్‌గా తప్పదనే చెప్పొచ్చు. సో వీటన్నిటి మీద ఆధారపడాలంటే డెఫినెట్‌గా ఇక్కడ డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ తీస్తున్నటువంటి విజన్, ఆయన స్టోరీ, ఆయన ఏం చెప్తున్నాడు, సినిమా కన్విన్సింగ్‌గా ఉందా, హిట్ ఆర్ ఫ్లాప్ అనేది డైరెక్టర్ డెసిషన్ మీదనే ఎక్కువగా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా కొంచెం ఇండస్ట్రీకి మంచి పరిణామం అనే చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మహేష్ బాబు తీసుకున్నారు. బట్ మహేష్ బాబు ఆబ్వియస్‌గా ఈ రూల్‌ని అంటే రాజమౌళి అండ్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ఆ షేర్‌ని ఒకటి తీసుకుంటున్నారు. దాని తర్వాత రజనీకాంత్ ఇస్తారు. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వడంతోటి ఇండస్ట్రీ కొంచెం ప్లస్ అయ్యేటువంటి సూచనలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ అటు ఇటు అయిందా అటు హీరోకి లాసే. బట్ లాస్ అవుతానని తెలిసినా సినిమా బావుంటే నేను బావుంటా, నేను బావుంటే సినిమా బావుంటుంది. ఈ కాన్సెప్ట్‌లో అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం పట్ల కూడా ఫ్యాన్స్ చాలా మంది ప్రశంసలైతే కురిపిస్తున్నారు. సో మరి ఈ డెసిషన్‌పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.